నమస్తే మేడం. నా సోమలతండ గ్రామ పంచాయతీ. నేను మా ఓటర్ 173 ఓట్లతో అధిక మెజార్టీతో గెలిపించింది. మా గ్రామానికి అభివృద్ధి బాగా చేయాలని నా యొక్క కోరిక. ఓకే సార్, మీ గ్రామాన్ని మీరు ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నారు? మా గ్రామానికి సీసీ రోడ్లు కానీ, వరి కల్లాలు కానీ, ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చులు కానీ మంచిగా డెవలప్మెంట్ చేయాలని నా ఆలోచన. వాటర్ ట్యాంకు పైప్ లైన్ కొత్త వేయించాలి. అది ఓకే సార్, యాజ్ ఎ సర్పంచ్ అవడం మీకు ఎలా అనిపిస్తుంది? వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ సార్? దాదాపుగా 25 సంవత్సరాల నుండి పోటీగా నిలబడి ఇప్పుడు 3 పిల్లలు ఉండే ఇంతకుముందు. ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చింది కాబట్టి నేను బరిలో దిగవలసి వచ్చింది కాబట్టి అధిక మెజార్టీతో నేను గెలిపించాలని ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఓకే సార్, మీకు ఓటు వేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా గ్రామానికి అధిక మెజార్టీతో గెలిపించారు కాబట్టి వాళ్ళకి ఏది అడిగితే అది పని చేస్తా, ఏ ఆపదలు ఉన్నా ఎనీ టైం వచ్చిన వాళ్ళకు ఆదుకుంటారని ఆలోచన. ఓకే సార్, మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మా గ్రామానికి వాటర్ ఇబ్బందులు ఉన్నాయి మేడం. పాత పైప్ లైన్ ఎక్కడెక్కడ పలిగిపోతాయి. సీసీ రోడ్లు లేవు. మళ్ళా దుర్గమ్మ గుడి నుండి పుట్టందండకు బీటీ రోడ్ వేయించాలి ఒకటి. మళ్ళీ అన్ని శ్మశాన వాటికి సీసీ రోడ్ వేయించాలి. ఇవన్నీ చేస్తే మా తండ మంచి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని నా యొక్క కోరిక. ఓకే సార్, మీ పాలకవర్గం మీతో ఎలా ఉంటుంది? మా పాలకవర్గం ఓకే మేడం. మాకు అనుకున్నట్టు అన్ని ఇస్తారు మాకు అన్ని మంచిగా. ఓకే సార్, మా ఛానల్ ద్వారా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంకేమున్నది మేడం, ఇక ప్రజలతోనే ఉన్నా నేను. ప్రజలు ఏదంటే అది చేయగలుగుతానో వాళ్ళకు నా మంచి అభిప్రాయం వాళ్ళకు కూడా ఉన్నది, నాకు కూడా మంచిగా చేయాలని ఆలోచన ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.